హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. మీరు గమనించినట్లయితే టాప్ 5 కాయిన్స్ అన్నీ నెగటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఎస్టర్డే ఈటీఎఫ్ల విషయానికొస్తే బిట్కాయిన్ మరియు ఇథీరియంస్లో అవుట్ఫ్లోస్ జరిగాయి. సొలానా అండ్ ఎక్స్ఆర్పీలలో మాత్రం ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి. అవి ఇక్కడ మీరు చూడగలరు. ఇక ఈ రోజున్న ముఖ్య వార్తల్లోకెళ్తే అమెరికన్ వైట్ హౌస్ మరియు ఐఆర్ఎస్ అంటే ఆదాయపు పన్నుల శాఖ సంయుక్తంగా కలిసి అంతర్జాతీయంగా జరిగే క్రిప్టో లావాదేవీలపై నిఘా ఉంచడానికి మరియు పన్ను ఎగవేతను అరికట్టడానికి ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలనుకుంటున్నాయి. ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఆఫ్షోర్ క్రిప్టో అకౌంట్స్ ద్వారా జరిగే ట్యాక్స్ ఇవేషన్ను అరికట్టడం. అంతేకాకుండా యుఎస్ అంతర్జాతీయ క్రిప్టో అసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కార్ఫ్లో చేరాలని భావిస్తోంది. కార్ఫ్ అంటే ఏంటంటే ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా పాలు పంచుకున్న దేశాలు తమ పౌరుల విదేశీ క్రిప్టో లావాదేవీల డేటాను ఐఆర్ఎస్తో షేర్ చేసుకోవాలి. ఇప్పటికే ఈ కార్ఫ్లో G7 సభ్యులు మరియు సింగపూర్, యుఏఈ వంటి క్రిప్టో హబ్లతో సహా 70కి పైగా దేశాలు చేరాయి. ప్రస్తుతం వైట్హౌస్ పరిశీలనలో ఉన్న ఈ నిబంధనను 2028 నాటికి అమలు చేయాలని భావిస్తోంది. తర్వాత ఇటీవల ఇథీరియం కోఫౌండర్ అయినటువంటి బ్యూటరిన్ ఒక సదస్సులో మాట్లాడుతూ కొహాకు అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ను ఇథీరియం బ్లాక్చైన్లోకి త్వరలోనే తీసుకొస్తామని చెప్పాడు. సో కొహాకుని ఇథీరియం బ్లాక్చైన్లోకి యాడ్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొహాకు అనేది ప్రైవసీ ఫోకస్డ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇది యూజర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ను ప్రైవేట్గా ఉంచుతూనే చట్టపరమైన నిబంధనలను పాటించేలా రూపొందించబడింది. వివరంగా చెప్పాలంటే కొహాకు ఎస్డీకేలో ముఖ్యంగా ప్రైవసీ పూల్స్ మరియు రైల్గన్ అనే 2 ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ యూజ్ చేయడం ద్వారా యూజర్స్ తమ యొక్క వాలెట్ అడ్రస్ను ఆన్ చైన్లో ఇతరులకు కనబడకుండా ట్రాన్సాక్షన్స్ని చేయొచ్చు. అంటే ఈ ఫ్యూచర్స్ అనేవి ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయన్నమాట. దీంతో ట్రాన్సాక్షన్స్ అనేవి మోర్ అనానిమస్గా మరియు సెక్యూర్గా జరుగుతాయి. అలాగే ఎవరైతే డెవలపర్స్ ఇథీరియం బ్లాక్చైన్ను ఉపయోగించి ప్రైవసీ సెంటర్డ్ డాప్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారు థర్డ్ పార్టీ యాప్స్పై ఆధారపడకుండా నేరుగా ఇథీరియం బ్లాక్చైన్లో ఉన్న ఈ టూల్స్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. మరొక విశేషమేంటంటే ఆడిట్లు లేదా చట్టపరమైన విచారణల సమయంలో మీ ఫండ్స్కు సంబంధించిన లింక్స్ను బహిర్గతం చేయడానికి లేదా మీ ఇన్నోసెన్స్ని నిరూపించుకోవడానికి అవసరమైన ఎవిడెన్స్లను కూడా ఇవి అందిస్తాయి. తర్వాత ప్రముఖ బ్లాక్చైన్ అనలిటిక్స్ డేటా ప్లాట్ఫామ్ అయిన డాప్రాడార్ ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా ప్లాట్ఫామ్ నిర్వహణ కష్టంగా మారడంతో మూసివేయాలని నిర్ణయించుకుంది. దీని అర్థం రాబోయే రోజుల్లో వీరి సేవలు పూర్తిగా నిలిచిపోతాయన్నమాట. ఈ వార్త వెలువడిన వెంటనే డాప్రాడార్ యొక్క నేటివ్ టోకెన్ అయిన రేడార్ ధర సుమారు 30% పైగా పడిపోయింది. అయితే టోకెన్ మరియు డీసెంట్రలైజ్డ్ ఆటోనోమస్ ఆర్గనైజేషన్ భవిష్యత్తుపై త్వరలో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ట్రంప్ ఆర్గనైజేషన్ మరియు సౌదీ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన దార్ గ్లోబల్ ఇటీవల మాల్దీవులలో ఒక కొత్త లగ్జరీ రిసార్ట్ను నిర్మించడానికి పార్ట్నర్షిప్ను కుదుర్చుకున్నారు. ఇందులో ప్రత్యేకత ఏముందంటే ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి టోకెనైజ్డ్ హోటల్ డెవలప్మెంట్గా అభివర్ణించబడింది. అంటే బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించి హోటల్ యొక్క డిజిటలైజ్డ్ ఫ్రాక్షనల్ టోకెన్స్ను సాధారణ ప్రజలకు కూడా కొనడానికి అందుబాటులో ఉంచుతారు. ఇది సాధారణ రియల్ ఎస్టేట్ టోకెనైజేషన్ ప్రాజెక్టులకు భిన్నంగా ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచే పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా సాంప్రదాయ రుణాలు లేదా ప్రైవేట్ పెట్టుబడిదారులపై మాత్రమే ఆధారపడకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుండి పెట్టుబడిని సేకరించడం వీలవుతుంది. అంతేకాకుండా టోకెన్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు హోటల్ కార్యక్రమాల నుండి వచ్చిన ప్రాఫిట్లో షేర్, వీఐపీ బుకింగ్ లేదా డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే సుమారు 80 విల్లాలను కలిగి ఉండే ఈ రిసార్ట్ 2028 చివరి నాటికి పూర్తవుతుంది. తర్వాత ఇటీవల మాస్టర్ కార్డ్ పాలిగాన్తో కలిసి ప్రస్తుతం క్రిప్టో ట్రాన్సాక్షన్స్లో ఉండే పొడవైన మరియు క్లిష్టమైన వాలెట్ అడ్రస్లు కాకుండా ఒక చిన్న యూజర్ నేమ్ ద్వారా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ను కంప్లీట్ చేసేలా మాస్టర్ కార్డ్ క్రిప్టో క్రెడెన్షియల్ అనే ఒక ఫీచర్ను ప్రవేశపెట్టింది. అయితే ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే యూజర్స్ తప్పనిసరిగా కేవైసీని కంప్లీట్ చేయాలి. దీని ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి సురక్షితంగా మరియు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అలాగే సెండర్ మరియు రిసీవర్ ఇద్దరూ ఈ ప్రోగ్రాంకు మద్దతు ఇచ్చే క్రిప్టో ఎక్స్చేంజ్ లేదా వాలెట్ను ఉపయోగిస్తేనే ఈ సదుపాయాన్ని పొందగలరు. తర్వాత ఆఫ్రికా తమ కాంటినెంట్లో $70 బిలియన్ వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి మరియు అన్లాక్ చేయడానికి స్టేబుల్ కాయిన్లను ఉపయోగించాలని భావిస్తోంది. దీనికి అయోటా సంస్థ యొక్క టెక్నాలజీని వాడుకోనుంది. అయోటా అనేది ఒక బ్లాక్చైన్ లాంటి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. ఇది ట్యాంగిల్ అనే విధానాన్ని ఉపయోగిస్తుంది. ఇది తక్కువ ఫీజుతో మరియు వేగంగా ట్రాన్సాక్షన్స్ను పూర్తి చేస్తుంది. సో దీనివల్ల ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేయడమే కాక క్రాస్ బార్డర్ పేమెంట్స్ కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. అలాగే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేనివారికి కూడా ఆర్థిక వ్యవస్థలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా ఆఫ్రికాలో డిజిటల్ ఎకానమీ మరియు వాణిజ్యానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తర్వాత
ఇటీవల ఆవ్ ప్రోటోకాల్ రీటైల్ సేవింగ్స్ కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ను ముఖ్యంగా సాంప్రదాయ బ్యాంకులు ఇచ్చే తక్కువ వడ్డీ రేట్లకు పోటీపడేందుకే తీసుకొచ్చారు. మరియు ఈ యాప్ ద్వారా యూజర్స్ దాదాపు 9% వరకు ఏపీవై పొందే అవకాశం కూడా ఉంది. ఇది డీఫై యొక్క ప్రయోజనాలను సాధారణ రీటైల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చుతూనే తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కూడా సులభంగా వాడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇది కేవలం ఐఫోన్ యూజర్స్కి మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత ఇటీవల ఫిగ్మెంట్ మరియు ఓపెన్ ట్రేడ్ సంస్థలు కలిసి ఓపెన్ ట్రేడ్ స్టేబుల్ కాయిన్ స్టేకింగ్ యీల్డ్ అనే సొలానా ఆధారిత స్టేబుల్ కాయిన్ యీల్డ్ ప్రోడక్ట్ను ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం లాంచ్ చేశారు. దీని ద్వారా దాదాపు 15% వరకు యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ వీరికి వస్తుంది. ఈ ప్రోడక్ట్ ద్వారా సొలానాను నేరుగా కలిగి ఉండడం వల్ల వచ్చే రిస్క్ను తగ్గించవచ్చన్నమాట. ఇతర ముఖ్య వార్తల్లోకెళ్తే నవంబర్ 17, 2025 వానెక్స్ స్పాట్ సొలానా ఈటీఎఫ్ అనేది నాస్డాక్లో లిస్ట్ అయింది. అయితే ఇదివరకే బిట్వైజ్ మరియు గ్రేస్కేల్ వంటి స్పాట్ సొలానా ఈటీఎఫ్లు నాస్డాక్లో లిస్ట్ అయిన విషయం తెలిసిందే. తర్వాత ఇటీవల ఎల్ సాల్వడార్ దాదాపు 1100 బిట్కాయిన్లను సగటున ఒక్కొక్క బిట్కాయిన్కు దాదాపు $90,000 పెట్టి కొన్నది. దీని ద్వారా వీరి వద్ద మొత్తం బిట్కాయిన్ల సంఖ్య 7,474కు చేరింది. తర్వాత గత వారంలో మైక్రోస్ట్రాటజీ దాదాపు $836 మిలియన్ వెచ్చించి సుమారు 8,188 బిట్కాయిన్లను సగటున $1,00,000కు పైగా ప్రైస్తో కొన్నది. ఈ కొనుగోలు తర్వాత మైక్రోస్ట్రాటజీ వద్ద మొత్తం బిట్కాయిన్ల సంఖ్య దాదాపు 6,50,000కు చేరింది. చివరగా రాబిన్హుడ్ ఇటీవల 2 సొలానా బేస్డ్ మీమ్ కాయిన్స్ అయిన మూ డెంగ్ మరియు మ్యూ కాయిన్ను తన క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేసింది. ఈ విషయం తెలియగానే 2 మీమ్ కాయిన్స్ యొక్క ప్రైసెస్ భారీగా పెరిగాయి. ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.